హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ ఆళ్ళాస్ కిచెన్ అండ్ మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ప్రోటీన్ రిచ్ జీరో ఆయిల్ కాబోలి చనా కర్రీ అండి. ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి ఈ కర్రీ మంచి రెసిపీ. మనం ఒక కుక్కర్లో 6 to 7 అవర్స్ సోక్ చేసిన కాబోలి శనగలు తీసుకోవాలి. నేను ఒక కప్ వరకు తీసుకున్నాను. ఆ శనగలంతా కూడా మునిగే అంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక పలచని కాటన్ క్లాత్‌లో మనం కొన్ని మసాలాలు తీసుకోవాలండి. 4, 5 లవంగాలు, ఒక టేబుల్ స్పూన్ టీ పౌడరు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక స్టార్ అనీస్, ఒక స్పూన్ మిరియాలు వేసుకొని మనం మూటలా కట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్‌లో 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం కారం వేసుకొని లాస్ట్‌లో కొంచెం ఇంగు కూడా వేసుకొని మనం మూటలా చేసుకున్న క్లాత్‌ని మనం ఆ వాటర్‌లో వదిలేసి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ మనకి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్‌లో మనం కాబోలి చనా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చేలోపు ఇంకో వేరే ప్యాన్‌లో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 7, 8 లవంగాలు, ఒక స్పూన్ మెంతులు, అలాగే 1-2 ఇంచెస్ వరకు దాల్చిన చెక్క, అలాగే 6-7 యాలక్కాయలు, లాస్ట్‌లో కొంచెం మిరియాలు వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద మంచి అరోమా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వీటిలన్నిటితో పాటు ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకొని మెత్తగా కోర్స్‌గా పౌడర్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు అంత ఫైన్ పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ విజిల్ వదిలేసిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి కాబోలి చనాలనేవి చాలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోకి తీసేసుకోవాలి. మొత్తం ఆ క్లాత్ తోటే వేసేసుకోవాలండి, మనం ఇంక ఆయిల్ వేసుకోము. ఇప్పుడు బాగా దగ్గరికి ఉడుకుతున్న టైంలో మనం ముందుగా మిక్సీ చేసుకున్న పౌడరు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే మళ్ళీ ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూను వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్‌లో కసూరి మేతి కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. కూర మనకి దగ్గర పడిన తర్వాత మనం ఏదైతే క్లాత్‌తో వేసామో మసాలాలు, ఆ క్లాత్ బయటికి తీసేసి మొత్తం దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఒక మిక్సీ జార్‌లో కొంచెం కొత్తిమీర, 3, 4 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే గనక అల్లం వెల్లుల్లి కూడా విడిగా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్ ఉందని వేసేసాను. మొత్తం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఉడుకుతున్న గ్రేవీలో మనం ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. అంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు కూడా మనం ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. కొంచెం సేపటికి కూర అనేది ఇంకా దగ్గర పడిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన జీరో ఆయిల్ ప్రోటీన్ రిచ్ కాబోలి చనా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనం దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.